తనని సుదేష్ణాదేవి విరాట రాజ్యం నుంచి వెళ్లిపోమ్మన్నప్పుడు సైరంధ్రి ఒక్క 13 రోజులు అంగీకరిస్తే చాలునని, అప్పటితో తన వ్రతం ముగిస్తుందని తన భర్తలు కల్పించి విరాటరాజుని సంతోషపెట్టగలరని స్నేహపూర్వకంగా ప్రార్థించినప్పుడు సుదేష్ణ ఆమె మాటలకు సంతృప్తిపడి తన మందిరంలో గడువు ముగిసే వరకు ఉండమని అంగీకరిస్తుంది. కానీ సుదేష్ణాదేవి సైరంధ్రి ఒక్క కోరిక కోరుతుంది. తన కొడుకులను భర్తను పెద్ద మనసుతో కనిపెట్టి రక్షిస్తూ ఉండమని కోరుతుంది. ఎందుకంటే సైరంధ్రి అందం చూసి తన కొడుకులు గాని తన భర్త గాని ఆమె మోహంలో పడిపోతారేమోనని, అప్పుడు వారికి గంధర్వుల చేతిలో ప్రమాదం సంభవిస్తుందేమోనని అమాయకంగా వారిని రక్షించమని కోరుతుంది. సుదేష్ణ తనను గడువయ్యేంత వరకు అంతఃపురంలో ఉంచుకోవటానికి అంగీకరించిందని ద్రౌపది ఎంతో సంతోషిస్తుంది. ముందు సుదేష్ణాదేవి కొడుకు ఉత్తర కుమారుణ్ణి భర్త విరాటరాజుని ఎలా సంరక్షిస్తుందో తెలుస్తుంది. ఇదంతా నేను విరాట పర్వంలో 127వ ఎపిసోడ్లో చెప్పాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను, తప్పక చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.